హాయ్ ఫ్రెండ్స్. మరి ప్రపంచానికి తిండి పెట్టే రైతు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. ఏ ప్రభుత్వం వచ్చినా మేము రైతులను ఆదుకుంటాము, మేము రైతులను కాపాడుతాము అని చెప్పేవాళ్ళు తప్పక రైతు ఆత్మహత్యలను ఏ ప్రభుత్వాలు అడ్డుకోవటం లేదు. ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే రైతు మన సులభం కోసం అప్పులు చేయలేదు. ప్రపంచానికి తిండి పెట్టే ఉద్దేశంతో పంట పండించినప్పుడు మరి ఆ పంటకి గిట్టుబాటు ధర లేకపోవటం, మరి పంట చేతికి వచ్చే సమయానికి వరదలు, మరి తుఫాన్లు వచ్చి నష్టపోతే మరి ఆ అప్పులు తీర్చేవాళ్ళు నాదుడు లేక అతను దారి కనిపించక మరి ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. ఇక నుంచి అలాంటి ఆత్మహత్యలు మరి రాష్ట్రంలో జరగకూడదు. ప్రభుత్వాలు కూడా శ్రద్ధ తీసుకోవాలి. ఏ రైతు అయితే అప్పుల పాలవుతున్నాడో అతన్ని గుర్తించి అతని యొక్క అప్పులు తీర్చే బాధ్యత మరి ప్రభుత్వాలు తీసుకోవాలి. ఎందుకంటే పడపడ వ్యాపారస్తులు బ్యాంకుల దగ్గర తీసుకున్న కోట్లు అప్పులు కూడా ప్రభుత్వాలు కట్టిన సందర్భాలు ఉన్నాయి. అలాంటప్పుడు రైతులకు ఎందుకని కట్టరు అనేది నేను డిమాండ్ చేస్తున్నా. కాబట్టి ఏ రైతైనా కానీ అప్పుల పాలై ఆత్మహత్యకి దారితీసినప్పుడు ఆ రైతుని అతని కుటుంబాన్ని కంపల్సరీగా ప్రభుత్వాలు తీసుకొని కాపాడాలి. బాధ్యత ఉన్నది. చనిపోయిన వ్యక్తి ఆషామాషి వ్యక్తి కాదు. ప్రపంచానికి తిండి పెట్టి అన్నదాత. అతను లేకపోతే ప్రపంచం అంతా పస్తులయ్యి చనిపోవాల్సి వచ్చింది. కాబట్టి ఇక నుంచి అయినా కానీ ముందు రైతు మీద శ్రద్ధ పెట్టండి. ఎవరి మీద పెట్టకపోయినా సరే రైతుని మంచిగా కాపాడండి. ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.